తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అగ్నిసాక్షిగా 7 అడుగులు నడిచి తాలితో ఒక్కటై మరొకరిపై మోజుపడి కట్టుకున్నోడికి ద్రోహం చేసిన భార్య బరి తెగింపు ఇది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను చంపేయాలనుకుంది. అందుకు ఆమె ప్రియుడు మాస్టర్ ప్లాన్ వేశాడు. లక్షలిచ్చి సుపారీ గ్యాంగ్ను దించాడు. కానీ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. అదృష్టంతో ఆ భర్త చావు తలలో నోరు పెట్టి బయటకొచ్చాడు. ఇంతకీ హత్య నుంచి అతను ఎలా తప్పించుకున్నాడు? నిందితులు ఎలా దొరికిపోయారు? పెళ్లి చేసుకుంటారు, కాపురం చేస్తారు, కానీ కామం తీరక మూడో వ్యక్తికి అవకాశం ఇస్తారు. తప్పని చెబితే వినిపించుకోరు, గట్టిగా చెబితే లేపేస్తారు. అదృష్టం ఉంటే వారి చేతిలో బతికి బట్ట కడతారు, లేకపోతే భాగస్వామి చేతిలో బలి కావాల్సిందే. తాజాగా ఖమ్మం జిల్లాలో జరిగిన ఓ ఘటన కూడా ఇలాంటి కోవకు చెందినదే. చంపలేదు, కానీ చంపే ప్రయత్నం జరిగింది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం సువర్ణపురం గ్రామంలో తోట ధర్మారావు అనే వ్యక్తి భార్యతో కలిసి ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందిన కొండూరి రామాంజనేయులు అలియాస్ రాము ధర్మ భార్యతో వివాహేతర బంధం పెట్టుకున్నాడు. విషయం బయటికి రావడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో ప్రియురాలి భర్తను లేపేస్తే తనకు అడ్డు ఉండదనుకొని ధర్మ హత్యకు స్కెచ్ వేశాడు రాము. ఖమ్మం రూరల్ మండలం బారుగూడెంకు చెందిన దంతాల వెంకట నారాయణతో కలిసి పథకం పన్నాడు. ఇద్దరూ కలిసి వెంకటనారాయణ స్నేహితుడు విజయ్ కుమార్ అనే రౌడీ షీటర్ దగ్గరికి వెళ్లి ధర్మాను హత్య చేయడానికి 20 లక్షల సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. పథకం ప్రకారం గత నెల 12న తోట ధర్మాను నిందితులు కిడ్నాప్ చేసి వీడియో కాల్ ద్వారా రామాంజనేయులకు చూపించారు. మిగతా డబ్బు చెల్లిస్తే హత్య చేస్తామని చెప్పారు. కాల్ కట్ చేసిన రామాంజనేయులు కిడ్నాపర్లు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో విసిగిపోయిన నిందితులు తోట ధర్మాను బెదిరించి 1.5 లక్షల డబ్బులు బంగారు గొలుసు తీసుకొని వదిలేశారు. సుపారీ గ్యాంగ్ చెర నుంచి బయటపడిన ధర్మ కుటుంబ సభ్యులు సన్నిహితులతో చర్చించి విషయాన్ని ఖమ్మం ఏసీపీ రమణమూర్తి దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో వెంటనే ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన నగర ఏసీపీ రమణమూర్తి ఖమ్మం నగరంలోని చెరుకూరి మామిడి తోటలో సుపారీ గ్యాంగ్ సమావేశమయ్యారన్న సమాచారంతో రంగంలోకి దిగారు. ప్రధాన నిందితుడు కొండూరి రామాంజనేయులు అలియాస్ రాము, దంతాల వెంకటనారాయణ అలియాస్ వెంకట్, సుపారీ గ్యాంగ్ సభ్యులు పగడాల విజయ్ కుమార్ అలియాస్ చంటి, వేముల కృష్ణ, బుర్రి విజయ్ను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. వారి నుంచి ఎయిర్ గన్ సహా 2 కత్తులు, ఓ కారు, 90,000 నగదు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి ఘోరాలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. అందుకే కొందరు భర్తలు ప్రాణభయంతో ప్రియుడికే భార్యనిచ్చి పెళ్లి చేయాలంటున్నారు. అంటే పరిస్థితి ఎంత దాకా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా అక్రమ సంబంధాలు మాత్రం సమాజంలో పెను సమస్యగా మారుతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి మీరేమంటారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి.